భువనగిరి మున్సిపాలిటీలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు హల్చల్ చేశారు. 1వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను మభ్యపెట్టేందుకు పంచిన చీరలు, హాట్ బాక్సులను కూడా తిరిగి ఇవ్వాలని ఇటు కాలనీ వాసులపై విరుచుకుపడ్డారు. దీంతో ఒక్కసారిగా కాలనీ వాసులు ఎదురు తిరగడంతో అక్కడ నుంచి మెల్లిగా జారుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాము, ఇటు ఓటమిని జీర్ణించుకోలేక అంటే ఇటు ఇచ్చిన గిఫ్ట్లను తిరిగి ఇవ్వాలని కూడా ఓటర్లు అయితే వాగ్వాదం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి. అంటే హల్చల్ అక్కడ నడుస్తా ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా భువనగిరి పట్టణంలోని పద్మానగర్ 1వ వార్డు కాలనీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి టి స్వరూపరాణి ఓటమి చెందడంతో ఆ ఓటమిని జీర్ణించుకోలేక పెద్ద ఎత్తున స్వరూపరాణి మనుషులు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అక్కడ కాలనీల పైన దాడులు చేస్తూ, హల్చల్ చేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు చేస్తూ ఇచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ రిటర్న్ ఇవ్వాలని, ఇచ్చినటువంటి గిఫ్ట్ని రిటర్న్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తు కూడా వాళ్ళపైన బెదిరింపులు పాల్పడుతున్నటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. అయితే దాదాపుగా 500 మెజార్టీ తోడిపోవడంతో దాన్ని జీర్ణించుకోలేక ప్రతి ఒక్కరి ఇళ్లలోకి, ప్రతి ఒక్కరి కాలనీలోకి వెళ్లి ఎందుకు ఓటేయలేదు, మేమేం తక్కువ చేశామంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు నిలదీస్తూ బెదిరింపులకు గురి చేస్తూ అక్కడ వాళ్ళందరినీ కూడా భయభ్రాంతాలు గురి చేస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో తట్టుకోలేక 1వ వార్డు సంబంధించి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పద్మానగర్ కాలనీ వాసులందరూ కూడా మూకుమ్మడిగా ఎదురు తిరిగారు. అక్కడ వారిపైన దాడి చేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలకు నిరసనగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తామంతా కూడా ప్రజాస్వామ్యంగా మేమంతా కూడా ఓటేసాం, తమకు నచ్చినటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాం, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలు పాల్పడుతూ ఎందుకు ఓటేయలేదంటూ తమ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీర్ సీసాలతో ఇళ్లలోకి చొరబడ్డారు. బీర్ సీసాలన్నీ కూడా పగలగొట్టి తమ పైన దాడి చేసే ప్రయత్నం చేశారని డిఎస్పీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి కొంత సెక్యూరిటీ ఇచ్చారు. వాళ్ళు నిద్రపోకుండా, కంటి మీద కొడుకు లేకుండా భయభ్రాంతులకు గురవుతూ అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా భయపడినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ రోజు ఉదయం కూడా అదే రకంగా ఇళ్ల మీదకి వచ్చి ఇచ్చినటువంటి గిఫ్ట్లన్నిటి కూడా బలవంతంగా లాక్కుంటున్నారు. డబ్బులన్నిటి కూడా బలవంతంగా లాక్కుంటూ ప్రతి ఒక్కరిని కూడా బెదిరింపులు గురి చేస్తూ ఉన్నారు. ఇక మీదట ఏ పనైనా కూడా, ఇక మీదట ఏ కాలనీలో ఏదైనా కూడా తమ వద్దకు రావాల్సిందే, ఏ విధంగా మీకు అభివృద్ధి జరుగుతుందో చూస్తామంటూ కూడా, మీ అంతు చూస్తామంటూ కూడా అటువంటి స్వరూపరాణి భర్త, కొద్దిమంది అనుచరులు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళపైన తీవ్రంగా దౌర్జన్యాలు పాల్పడుతుండడంతో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నిరసన తయారు చేసి డిఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు, ఓటమిని అనేది అంగీకరించాలి, ప్రజల యొక్క ఆమోదాన్ని అంగీకరించాలి, కానీ ఈ విధంగా ఓటు ఎందుకు వేయలేదు, తాము ఏం చేశామంటూ కూడా నిలదీయడం, కొట్టడం, దాడిలో పాల్పడడం, బీర్ సీసాలతో కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పైన కూడా వాళ్ళు తీవ్రంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తుమ్మల కుమార్ రెడ్డి ఉంటారు. దీనిపైన ఆయన సమాధానం చెప్పాలి. ఓడిపోయినటువంటి అభ్యర్థులు తమ ఇళ్ల మీద తోలి ఏ విధంగా దాడులు చేపిస్తారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇదే రకంగా దౌర్జన్యాలు పాల్పడుతూ దాడిలో పాల్పడుతూ ఉంది, భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. అందుకే తాము నచ్చినటువంటి వ్యక్తికి ఓట్లు వేసి ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా ఉండేలాగా మేమంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. దీన్ని జీర్ణించుకోలేక మళ్ళీ దాడులు తెగబడితే తమ పరిస్థితి ఏంటి? పాత భువనగిరిని మళ్ళీ సృష్టిస్తా ఉన్నారు. పాతలో ఉన్నటువంటి కక్షల కార్పణ్యాలను మళ్ళీ రెచ్చగొడతా ఉన్నారు. భువనగిరిలో శాంతితో వాతావరణం నెలకొల్పాలని, అక్కడ ఉన్నటువంటి ప్రశాంతతను కాపాడాలంటూ కూడా 1వ నెంబర్ సంబంధించినటువంటి వార్డు సంబంధించినటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పద్మనగర్ ప్రజలు కూడా ప్రస్తుతం డిమాండ్ చేస్తూ ఉన్నారు. సంజన. ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.